ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం, అబ్దుల్లాపూర్ మెట్, కొత్తగూడెం, చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతుండగా హైదరాబాద్ నుండి ఒకేసారి వాహనాలు బయలుదేరటంతో జాతీయ రహదారి మొత్తం రద్దీగా మారింది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర వేల వాహనాలు ఆగటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జీఎంఆర్ సంస్థ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ వాహనాలు తొందరగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా పండుగ సెలవులు కావడంతో జనం పల్లెబాటు పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కీసర టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ గేట్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా వాహనాల రద్దీ తగ్గటం లేదు. సంక్రాంతి పండుగకు పట్టణం నుండి ప్రజలు పల్లెబాటు పట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ విజయవాడ నుంచి వెళ్లే రహదారిలో టోల్ ప్లాజాల దగ్గర కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం అక్కడ టోల్ ప్లాజాల దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చౌటుప్పల్ మండల కేంద్రానికి సమీపంలో ఉండే పంతంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా నకరికల్ సమీపంలో ఉండే కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా రద్దీ మాత్రం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ అనుగుణంగా జీఎంఆర్ సంస్థకు సంబంధించిన టోల్ గేట్ నిర్వాహకులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో ఒకేసారిగా వాహనాలు టోల్ ప్లాజా వద్ద చేరుకోవడంతో దాదాపుగా 1/2 కిలోమీటర్ నుండి కిలోమీటర్ మేర కూడా ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ మాత్రం కొనసాగుతూ ఉంది. అయితే ప్రధానంగా జాతీయ రహదారి 65 వద్ద మొదటగా అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత తొలి టోల్ ప్లాజా అయినటువంటి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ప్రస్తుతం కొంత రద్దీ తగ్గినప్పటికీ కూడా వాహనాల సంఖ్య మాత్రం భారీగా ఉన్న అధికారులు చెప్తున్నారు. ప్రతినిత్యం సాధారణంగా 30,000 వరకు వాహనాలు వెళ్లే ఈ రహదారిలో ప్రస్తుతం 75 నుంచి 80,000 వాహనాలు టోల్ ప్లాజాను దాటుతున్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీకి సంబంధించి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉండకుండా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్యాగ్ ను కూడా వెంటనే పంపించే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ రోడ్లపై ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా జీఎంఆర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద అతివేగంతో వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని, అట్లాగే స్వస్థలాలకు పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో ప్రశాంతంగా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రమాదాలకు గురి కాకుండా వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జాతీయ రహదారి 65పై ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజాతో పాటుగా అదేవిధంగా కొర్లపాడు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనగా గుంటూరుకు వెళ్లే రోడ్ అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి గుంటూరుకు వెళ్లే ప్రాంతమైనటువంటి తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా ప్రస్తుతం కొంత ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్నట్టుగా అధికారులు
అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మాత్రం నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి వాహనాల రద్దీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వాహనాలను ఎక్కడ కూడా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు మాత్రం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన నేషనల్ హైవే అథారిటీస్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను పర్యవేక్షించడంతో పాటుగా అధికారులకు అవసరమైన సూచనలు చేయడం, జిఎంఆర్ సిబ్బందికి కూడా అవసరమైన సూచనలు చేస్తూ ఒకవేళ సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా తలెత్తితే ఫాస్ట్ ట్యాగ్ ను అవసరమైతే మిషనరీ ద్వారా కాకుండా మాన్యువల్ కూడా త్వరగా పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ప్రత్యేకంగా సూచనలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సుమారు 3 నుంచి 4 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఇదే రకంగా కొనసాగే పరిస్థితి ఉందని మాత్రం టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్నటువంటి 2 టోల్ ప్లాజాలు, అదేవిధంగా మాడుగులపల్లి ఉన్నటువంటి స్టేట్ హైవే పైన ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పవచ్చు. సుమారు 4:30-5 గంటల వరకు కూడా ఈ రోజు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్ళేటువంటి ప్రజలు ఇంకా వెళ్లే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కావడంతో హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలంతా కూడా కుటుంబ సమేతంగా సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలకు కూడా భారీగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులతో పాటుగా ప్రైవేట్ వాహనాలు, అదేవిధంగా ప్రైవేట్ బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు మాత్రం స్వస్థలాలకు వెళ్తున్నారు.